మధ్యకాలంలో చాలామంది బలమైన ఆయుధాలు వాడుతున్నారు. ఏంటి ఆ ఆయుధాలు అంటే మాటలే ఒక ఆయుధాలుగా మారుతున్నాయి. ఒక మనిషిని బలపరిచేవారు చాలా తక్కువ, కానీ గాయపరిచేవారు ఎక్కువ. ఒక మనిషిని విమర్శించేవారు ఎక్కువ అయిపోతున్నారు, అర్థం చేసుకునేవారు తక్కువ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో సమాజంలో మనం ఎక్కడ చూసినా విమర్శించి లేదా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి మనుషులను గాయపరిచి హృదయాలను కోస్తున్నారు. కానీ ప్రభు ఈరోజు నీతో చెప్తున్నాడు, నోటి మాటల చేత ఏ గాయమో నీకు తగలకుండా బిడ్డ నా రెక్కల కింద నేను కప్పుకుంటాను అంటున్నాడు. ఒకవేళ ఈ మాట వింటున్న ఎవరైనా సరే మాటల చేత గాయపడుతున్న వారై ఉంటే ప్రభువు నిన్ను బలపరచబోతున్నాడు, ప్రభువు నిన్ను ఆదరించబోతున్నాడు, ప్రభువు నిన్ను హక్కున చేర్చుకోబోతున్నాడు. కారణం ఏంటంటే మన బాధ మనకు అర్థమవుతుంది. ఆ వ్యక్తి మన కోసం మాట్లాడుతున్నాడా పక్క వ్యక్తితో మాట్లాడుతున్నాడు అంటే చూసే వారికి అర్థం కాదు, కానీ అర్థం చేసుకునే వారికి అర్థమవుతుంది. ఆ వ్యక్తి హేళనగా మాట్లాడుతున్నాడని మనకు అర్థమవుతుంది, కానీ పక్క వ్యక్తి తెలుసా ఎవరి కోసమో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాడు. కానీ అలాంటి మాటలు కూడా నీ దరిదాపులోకి రాకుండా దేవుడు చేయబోతున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం చదువుదాం ఒకసారి. నోటి మాటల చేత కలుగు నొప్పి, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను అన్నాడు. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కారణం ఏంటంటే ఆ నోటి మాటలే ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి, కుటుంబంలో గలిబిలి తీసుకొస్తున్నాయి, కుటుంబంలో సమస్యలు తీసుకొస్తున్నాయి, ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే ఒక దైవజనుడిగా నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అపవాది అలా వాడు మన మీద దాడి చేస్తుంటే మనం ఎలా ఉండాలి తెలుసా? దేవుని చాటుకి వెళ్ళిపోవాలి, దేని రెక్కల కిందకి వెళ్ళిపోవాలి. అపవాది నీ నోరు మూయిస్తున్నాడు దేవుడు అని చెప్పాలా. వాని బలం ఏంటంటే నోటి మాటలతో గాయపరుస్తుంది. మన బలం ఏంటంటే దేవుని చాటుకి వెళ్ళిపోవాలి. మనం నోరు తెరవద్దాం. ఒకవేళ మనం నోరు తెరిస్తే అక్కడ దేవుని కార్యం జరగదు, కానీ దేవుడు కార్యం చేస్తే ఏ నోరు అయితే మనల్ని ఎగతాళి చేస్తుందో ఆ నోటికి దేవుడు సరైన జవాబు చెప్తాడా, సరైన ఆన్సర్ చెప్తాడు దేవుడు. కారణం ఏంటంటే మనుషుల మాటలు హృదయంలోకి వెళ్తున్నప్పుడు మనిషి ఎంత కృంగిపోతాడంటే అది చెప్పడానికి వీల్లేదు, అది భరించే వ్యక్తికి మాత్రమే అర్థమవుతుంది. కానీ యేసే చెప్తున్నాడు, నువ్వు భయపడకు బిడ్డ, నేను నా రెక్కల కింద నేను కప్పుకుంటున్నాను, నేను నా రెక్కల కింద నేను చాటు చేయబోతున్నాను, నువ్వు భయపడవలసిన పని లేదు. యోబును కాపాడిన దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. ఒకవేళ నువ్వు మాటల చేత గాయపడ్డ వ్యక్తివైతే, మాటల చేత కృంగిపోయిన వ్యక్తివైతే దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఎందుకంటే నీ పక్షమున దేవుడు ఉండబోతున్నాడు. నిన్ను ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో వారి ముందు నా దేవుడు నిన్ను గనపరచబోతున్నాడు. వారి ముందే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఎదుటి వ్యక్తి నోరు మూయబడుతుంది, ఎందుకంటే వారు మాటలతో మాట్లాడతాడు, నా దేవుడు క్రియలతో కార్యం చేస్తాడు. నీ జీవితంలో దేవుడు క్రియలతో కార్యం చేయబోతున్నాడు. వాడు ఎంత ఎగతాళి చేయబోతున్నాడో దేవుడు నిన్ను అంత ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను అంతగా దీవించబోతున్నాడు, అంతగా నిన్ను హెచ్చించబోతున్నాడు. హెచ్చించే దేవుడు నీ పక్కనున్నాడు. నువ్వు భయపడకు, దేవుని రెక్కల కిందికి వెళ్ళిపో బిడ్డ. కలవరపడకు, కలత చెందకు, కృంగిపోకో, దేవుని సహాయం కోరు. ఆ సహాయంలో నీకు నెమ్మది సమాధానము దొరకనుగాక. మే గాడ్ బ్లెస్ యూ.